ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు కోమలి? ఈమె నీకు తెలుసా అన్నయ్య? నిజాలన్నీ బయట పడేలా ఉన్నాయి. చెప్పన్నయ్య. ఎవరండి మీరు? బయటకు నడవండి. కోమలి అంటూ అంత చనువుగా అడిగాడు, నువ్వెందుకు పంపించేస్తున్నావు? కృష్ణ మొహంలో రంగులు మారాయి, నిహారిక మొహంలో కంగారు కనపడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. రేయ్, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఎందుకు కంగారు పడుతున్నావు? అసలు ఈమెవరు? అసలు శౌర్యాన్ని కాపాడమని ఇవెందుకు వచ్చింది? శౌర్యకి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? చెప్పరా. నాన్న అది సమాధానాలు కృష్ణబావ దగ్గర నుంచి నిహారిక దగ్గర నుంచి రావు. ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు నిజం దాయొద్దు. దానివల్ల నా నష్టపోయేది నువ్వే. శౌర్యాన్ని నువ్వు కలవడం, శౌర్య మీద నువ్వు తల్లి ప్రేమని చూపించడం నేను చూశాను. తర్వాత నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. నీకు కృష్ణబావకి సంబంధించి నిజాలన్నీ తెలుసుకున్నాను. భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు. అత్తయ్య వాళ్ళు న్యాయం చేస్తారు. చెప్తానండి, జరిగింది జరిగినట్టు మొదటి నుంచి మొత్తం చెప్పేస్తానండి. కోమలి, నువ్వింకేం మాట్లాడుకో. నీ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. నా జీవితం నాశనం కావడం తప్ప. ఇంతకాలం అజ్ఞాతంలో బతికిన నేను ఈ రోజు నా కూతురు గురించిన నిజం చెప్పక తప్పదు. ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తారు, మీరు నమ్మేస్తారా? తనింకా ఏం చెప్పలేదు కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? చెప్పనివ్వండి. వేదవతి గారు, శౌర్య ఎవరో కాదు, నాకు మీ అబ్బాయి కృష్ణకు పుట్టిన కూతురు. కృష్ణకి నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. నాతో చెప్పకుండా ఈ నిహారికను పెళ్లి చేసుకున్నాడు. నన్నెందుకు మోసం చేశావు? నన్ను పెళ్లి చేసుకోని నిలదీస్తే మాది సాంప్రదాయ కుటుంబం, నువ్వు అల్లరి చేసావంటే మా కుటుంబం పరువు పోతుంది అని బతిమాలాడు. మీ ఇంట్లోకి రానివ్వకుండా ఉంపుడు గత్తెలా ఉంచేశాడు. ఇక్కడ నిహారికకు అబార్షన్ కావడం, అక్కడ నేను బిడ్డకి జన్మనివ్వడం రెండూ ఒకేసారి జరిగాయి. ఒకరోజు వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చారు. మీ దగ్గరికి తీసుకొచ్చి సరోగసి పద్ధతి ద్వారా బిడ్డని కన్నామని మీకు చెప్పారు. అప్పట్నుంచి నా అవసరాలకి డబ్బులిస్తూ నన్ను దూరంగా ఉంచారు. అది జరిగింది. అయ్య బాబోయ్, అమ్మ కృష్ణ బాబు, ఇంత కథ నడిపించావా? నువ్వు మామూలోడివి కాదు. ముక్కు పడక కోసం నిహారిక ఇంత ప్లాన్ వేసిందా? సామాన్యురాలు కాదు. రేయ్, ఏంట్రా ఇది?
సినిమాలో కంటే దారుణంగా చేశారు. ప్రతి విషయంలోనూ ఇద్దరు తోడు దొంగలైపోయారు. కథ అప్పుడే అయిపోలేదు, మిగిలింది కూడా వినండి. శౌర్య కిడ్నాప్ విషయం కూడా చెప్పు. శౌర్యని నిహారిక కన్న కూతుర్లా చూసుకోవడం లేదని తెలిసి బాధపడ్డాను. అక్షయ్ వల్ల కూడా శౌర్య ఇబ్బంది పడుతుందని తెలుసుకున్నాను. అందుకే అక్షయ్ని ఇంటి నుంచి పంపించేయాలని ప్లాన్ చేశాను. అన్నా, నేను కోమల్ని. చెప్పు. ఆ ఫోటో పంపించాను, చూసారా? చూశాను. రేపు తెల్లారేసరికల్లా కిడ్నాప్ చేసి తీసుకురావాలి. కిడ్నాప్ చేశాం కానీ నువ్వు చెప్పినట్టుగా అక్షయ్ని చేయలేదు, మరి శౌర్యని చేశాం. నీకీ పాప సేఫ్గా కావాలంటే 5 లక్షలకి 5 ఇంతలు కలిపియ్యి 30 లక్షలు తీసుకురా. అలా అంతా రివర్స్ అయిపోయింది. ఓరి నాయనోయ్, మనకే తెలియకుండా ఇంత కథ నడిచిందా? నాన్న, అప్పట్లో ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది నాన్న. మనిషి వారా నువ్వు? మా కడుపును ఎలా పుట్టావురా నువ్వు? ఇలాంటి బుద్ధులు నీకున్నాయని మాకేమాత్రం తెలిసినా కూడా ఆ బస్తీలోనే నిన్ను వదిలేసి ఉండేవాళ్ళం. నువ్వు కొడుకు అని చెప్పుకోవడానికే ఛీ, మాకు చాలా అసహ్యంగా ఉంది. కోడలిగా ఉండడానికి ఈ నిహారిక అన్ని అర్హతలను కోల్పోయింది. దీన్ని వెంటనే బయటికి గెంటెయ్యవని. అత్తయ్య, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అత్తయ్య. ఏయ్, నన్ను ముట్టుకోవద్దు. నా కాళ్ళని కూడా తాకే అర్హత లేదు నీకు. అత్తయ్య, నా వల్ల మీకు మంచి కూడా జరిగింది. శౌర్య మీ అబ్బాయి రక్తం, అంటే మీ రక్తం. నా వల్లే కదా మీ ఇంటికి వచ్చింది. ఓ రకంగా మీకు మేలు చేసినట్టే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.